వెల్కమ్ బ్యాక్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు నీలిమ. ఈరోజు మన టాపిక్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అన్ని అప్డేట్స్ని, ట్యూటోరియల్స్ని, బ్లాగ్స్ని తెలుగులో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టాపిక్ ఈజ్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ని మనం MSBI కూడా అనొచ్చు. అయితే బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే బిజినెస్ నాలెడ్జ్ని ప్రోగ్రామింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ ది నాలెడ్జ్ లాగా చేంజ్ చేస్తుంది. ఈ చేంజ్ చేసిన నాలెడ్జ్ అనేది ఒక కంపెనీ యొక్క బిజినెస్కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇవ్వడానికి అండ్ ఒక కీ ఫీచర్ లాగా వర్క్ చేస్తుంది. BIలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఒక ప్రజెంట్ సిచ్యువేషన్ని, డాటా కలెక్షన్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్స్, సినాప్సిస్, డాష్ బోర్డ్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్ అండ్ మ్యాప్స్ రూపంలో క్లయింట్స్కి అందిస్తుంది. ఇది చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఒక బిజినెస్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్? మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది సిమిలర్ టు ద బిజినెస్ ఇంటెలిజెన్స్, ఒక ఫినామినల్ సూట్ ఆఫ్ ది బిజినెస్ ఇంటెలిజెన్స్ అని కూడా అనుకోవచ్చు. ఈ టూల్ అనేది ఒక బిజినెస్ యొక్క క్వైరీస్కి, డాటా మైనింగ్స్కి ఎక్స్ట్రీమ్ ఆన్సర్స్ ఇవ్వడానికి కోసమని డెవలప్ చేయడం జరిగింది. ఈ టూల్ SQL సర్వర్తో పాటు విజువల్ స్టూడియోస్ని కూడా యూజ్ చేస్తుంది. వై మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్? మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఫాస్టెస్ట్ డిసిషన్ మేకింగ్ తీసుకోవడం కోసం డాటాని ఫెచ్ చేయడానికి, స్టోర్ చేయడానికి అలౌ చేస్తుంది. ఇందులో చాలా రీసోర్సెస్, టూల్స్ కన్సిస్ట్ చేయబడి ఉండడం వల్ల ఒక బిజినెస్ యొక్క ఇంటెలిజెన్స్కి చాలా సొల్యూషన్స్ని కూడా అందిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు బిజినెస్ ఇంటెలిజెన్స్ కోసమే చూస్తున్నారు. ఎవరైతే SSAS, SSIS, SSRS ప్రొఫెషనల్గా ఉంటున్నారో వాళ్ళ కోసం రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా, అవేర్నెస్ ఉన్నా కూడా ఒక బిజినెస్ యొక్క ఇంటెలిజెన్స్ని చాలా ఈజీగా ఫాలో అప్ అవ్వచ్చు. అందుకే దీనికి మంచి కెరియర్ గ్రోత్ కూడా ఉంది. MSBIని ఓవరాల్గా 27,589 కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. దాంట్లో 50 to 200 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, $10 million to $50 million రెవెన్యూ ఉన్న కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. దీంట్లో చాలా ఇండస్ట్రీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, లైక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, హాస్పిటల్స్, హెల్త్ కేర్, ఫినాన్షియల్, రీటైల్, హైయర్ ఎడ్యుకేషనల్, ఇన్సూరెన్స్, కన్స్ట్రక్షన్స్ అండ్ మెనీ మోర్. మీరు కనుక MSBI నేర్చుకోవాలనుకుంటే కొన్ని ప్రీరిక్విజిట్స్ అనేది చాలా అవసరం, లైక్ నావిగేషన్ ఆఫ్ ద విండోస్ సర్వర్ ఎన్విరాన్మెంటల్, నాలెడ్జ్ ఇన్ ద SQL సర్వర్ ఇన్స్టాలేషన్, డిజైన్, సిస్టమ్ టేబుల్స్, రేషనల్ డేటాబేసెస్, బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, రిపోర్టింగ్ సాఫ్ట్వేర్, అనలిటిక్స్ స్కిల్స్. HKR Trainings giving the best training and the practical training on the MSBI with the features of 30 hours of the instructor-led training, learn on your own timeline, real world and project based learning, lifetime LMS and the faculty access, 24/7 support. అంతేకాకుండా చాలా ఇన్డెప్త్ మాడ్యూల్స్ని కరికులంలో యాడ్ చేయడం జరిగింది, లైక్ ఇంట్రడక్షన్ టు డాటా వేర్ హౌసింగ్ అండ్ MSBI, ఇంట్రడక్షన్ టు SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, ట్రాన్స్ఫర్మేషనల్ అండ్ యూజ్ కేసెస్, ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్, SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, దాంట్లో కాన్ఫిగరేషన్, డిప్లాయ్మెంట్, షెడ్యూలింగ్ అండ్ చాలా లైవ్ ప్రాజెక్ట్ డెమోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైవ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసి మీరు కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికేషన్ కూడా పొందొచ్చు. సపోజ్ మీరు అఫీషియల్ సర్టిఫికేషన్ కోసం ట్రై చేస్తుంటే HKR ట్రైనింగ్స్లో సర్టిఫికేషన్, గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లాగ్ ఆన్ టు hkrtrainings.com అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ HKR ట్రైనింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్.